ఓకే స్వామి, బానే ఉంది. ఇప్పటిదాకా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే దాని గురించి విన్నాము. మన సి లాంగ్వేజ్ గాని, పైథాన్ గాని, జావా గాని ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద వచ్చింది. కానీ కొత్తగా ఈ మార్కప్ లాంగ్వేజ్ ఏంటి? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి, మార్కప్ లాంగ్వేజ్‌కి తేడా ఏంటి? చూద్దాం. అసలుకి బోత్ మార్కప్ లాంగ్వేజెస్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ బోత్ టైప్ ఆఫ్ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఈ 2 కంప్యూటర్‌కి సంబంధించిన లాంగ్వేజెసే. కంప్యూటర్‌కి అర్థమవుతాయి. బేసిక్ కామన్ ప్రిన్సిపల్. అది కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొవైడ్స్ లాజిక్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లాజిక్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బ్యాక్ ఎండ్ వాడతాం. బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది? ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇచ్చిన లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసి ఒక డెసిషన్ మేక్ చేసి అవుట్పుట్ని చూపిస్తుంది. దట్ ఎనేబుల్స్ ద ప్రోగ్రామ్ టు రియాక్ట్ టు ఇన్పుట్స్. ఇన్పుట్స్ మనం ఇచ్చిన ఇన్పుట్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయిన తర్వాత క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. తర్వాత ఒక అవుట్పుట్ని డిసైడ్ అయ్యి టాస్క్ని కంప్లీట్ చేసి యూజర్కి అవుట్పుట్ చూపిస్తుంది. సో ఒక మాటలో చెప్పాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది ఒక లాజిక్ని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట. అదే మార్కప్ లాంగ్వేజ్ వస్తే ఎటువంటి ప్రోగ్రామింగ్ లాజిక్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఎటువంటిది ఎగ్జిక్యూట్ చేయదు. అది జస్ట్ స్ట్రక్చర్ని మాత్రమే యాడ్ చేస్తుంది. మార్కప్ లాంగ్వేజ్ కెన్ ఓన్లీ డిఫైన్ అన్ ఎలిమెంట్ స్ట్రక్చర్. ఒక ఎలిమెంట్ యొక్క స్ట్రక్చర్ని మాత్రమే డిఫైన్ చేస్తుంది. అంతే తప్ప ఎటువంటి ప్రోగ్రామింగ్ క్యాలిక్యులేషన్స్ కానీ ఎటువంటి లాజిక్ ఎగ్జిక్యూషన్ కానీ ఒక డెసిషన్ని డిసైడ్ అవ్వడం కానీ ఎటువంటిది అలాంటిది చేయదు. జస్ట్ ఒక టెక్స్ట్కి లేదా ఒక ఎలిమెంట్కి ఎటువంటి స్ట్రక్చర్ యాడ్ చేయాలి, ఎలా చూపియాలి, అసలు ఏంటది అనే దాని గురించి మాత్రమే ఈ మార్కప్ లాంగ్వేజ్ అనేది బాగా మెయిన్లీ ఫోకస్డ్ అయి ఉంటాయి.